హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు అయితే అలిఖ్య జీవన సహాయంతో సునంద కంపెనీలో ఆనంద్కి అసిస్టెంట్గా జాయిన్ కాబోతుంది. అలిఖ్య అయితే మరిక ఆ కంపెనీలో అడుగుపెట్టిన ఇక అలిఖ్య జీవన ఆది గురించి అందరితో ఇలా చెప్తూ ఉంటారు. ఈ అలిఖ్య ఎవరో కాదు, ఇక ఆదిత్య ప్రేమించిన అమ్మాయి. వీళ్ళిద్దరి మధ్య ఎప్పటినుండో ప్రేమ బంధం ఉందని ఆఫీస్లో అందరికీ చెప్తూ ఇక ఆదిత్య క్యారెక్టర్ లేని మనిషి అని ఇలా చెప్తూ ఉంటారు ఇక అలిఖ్య జీవన. దాంతో ఇక అది విన్న ఆనంది మరిక ఏం చేయబోతుంది జీవనను అలిఖ్యను అనేది తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆనంది ఆదిత్య అయితే ఈరోజు మళ్ళీ ఆఫీస్కు వస్తారు. ఇక 10 రోజులు చైతన్య జీవనే ఇక వర్క్ మొత్తం చూసుకుంటారు. దాంట్లో ఇక ఆనంది ఇలా జీవనను అంటూ ఉంటుంది, ఏంటి జీవన ఇన్ని మిస్టేక్ చేశావు, అవన్నీ చూసుకోవాలి కదా, ఇలా చేశావేంటి అని ఇక ఆనంది అయితే జీవనను అంటూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన అయితే, ఏంటి ఆనంది నువ్వు నాకు చెప్పడం ఏంటి, ఇక అది నా ఇష్టం, అది చిన్న తప్పే కదా అని ఇక ఆనందికి ఎదురు చెప్తూ ఉంటుంది. దాంతో ఇక ఆదిత్య వచ్చి, ఏంటి జీవన నువ్వు చాలా తప్పులు చేశావు, మన కంపెనీకి సంబంధించిన మెయిల్స్ చాలా ఉన్నాయి, అవన్నీ కూడా నువ్వు పంపించలేదు, నీ అసిస్టెంట్ ఎవరు, తను ఇక ఉన్నాడా, జాబ్ మానేశాడని చూసుకునేది లేదా, తను 1 వీక్ నుండి ఇక జాబ్కు రావడం లేదు, అతను పంపాడని చెప్పి నువ్వు చెప్తున్నావు అని చెప్పి ఈరోజైతే ఇలా ఇక జీవనను తిడుతూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఇక ముందుగా ఆ అసిస్టెంట్ స్థానంలో ఇంకెవరైనా వచ్చేటట్లు ఏర్పాటు చేయండి, వెంటనే వర్క్ స్టార్ట్ చేయాలి అని చెప్పి ఆదిత్య అయితే జీవన ఆనందితో అంటూ ఉంటాడు. ఇక బయటకు వచ్చి జీవన వెంటనే ఇక అలిఖ్యకు కాల్ చేస్తుంది. అలిఖ్య, ఈ సునంద కంపెనీలో ఒక పోస్ట్ ఖాళీగా ఉంది, నువ్వు ఆదిత్యకు కాల్ చేసి నువ్వు జాయిన్ అవుతావని మాట్లాడు, ఖచ్చితంగా ఆదిత్య నిన్ను ఈ కంపెనీలో జాయిన్ కమ్మంటాడు, కాకపోతే ఇక నువ్వు ఆనంద్కి అసిస్టెంట్గా ఉండాలి, ఆనంది ఏం చెప్తే అది వినాలి అని చెప్పి జీవన అయితే అలిఖ్యకు కాల్ చేసి చెప్తుంది. దాంతో ఇక అలిఖ్య అయితే, సరే జీవన ఇక నేను ఇప్పుడైనా ఆదికి కాల్ చేస్తాను అని చెప్పి ఆదిత్యకు కాల్ చేస్తుంది అలిఖ్య అయితే. అప్పుడే ఇక కాల్ లిఫ్ట్ చేసిన ఆదిత్య అయితే, ఏంటి అలిఖ్య ఎలా ఉన్నావు, దేనికోసం ఫోన్ చేశావు అని ఇక అంటూ ఉండగా, ఏం లేదు ఆది, ఇంట్లో నాకు ఒక్కదానికి బోరింగ్గా ఉంది, ఇక మీ ఆఫీస్లో ఏదైనా జాబ్ ఉంటే నేను వస్తాను అని ఇక ఇలా అంటూ ఉంటుంది అలిఖ్య అయితే. ఇక అప్పుడే ఆదిత్య అయితే ఆలోచిస్తూ ఉంటాడు, ఆనందిని అడిగి నిర్ణయం తీసుకోవాలి, ఒక పోస్టు ఖాళీగానే ఉంది, కానీ మరిక ఆనంది ఏమంటుందో ఏమో, ఒక్కసారి ఆనందిని అడిగి తర్వాత చెప్తాను లెక్క అనిక ఇలా ఆదిత్య అంటూ ఉండగా, అదేంటి ఆది, ఇక నువ్వు ఆనందిని అడగడం ఏంటి, నువ్వు నిర్ణయం తీసుకునే అధికారం నీకు లేదా, నువ్వు చెప్తే ఆనంది వినదా అని చెప్పి ఆదిత్యను చాలా రెచ్చగొడుతూ ఉంటుంది అలిఖ్యతి. ఇలా అలిఖ్య ఆదిత్యతో మాట్లాడడం పద్మమ్మ వినేస్తుంది. ఇది నా అల్లుడితోనే ఫోన్ మాట్లాడుతుంది, మళ్ళీ ఆఫీస్కు వెళ్ళి నా అల్లుడు బిడ్డ మధ్య గొడవలు పెట్టాలని చూస్తుంది, ఎలాగైనా దీన్ని ఆఫీస్కు వెళ్లకుండా ఆపాలని చెప్పి ఇక ఇలా అలిఖ్య ఆదిత్యతో ఫోన్లో మాట్లాడడం ఇక ఇలా పద్మమ్మ విని వెంటనే జ్యోతి సూర్యుల దగ్గరికి వెళ్తుంది. ఇక ఆ అలిఖ్య మళ్ళీ ఇక ఆనంది ఆదిత్య జీవితంలోకి వెళ్ళాలని చూస్తుంది, ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తానని ఇక మా అల్లుడి గారికి ఫోన్ చేసి మాట్లాడుతుందమ్మా, ఏదో ఒకటి చేసి మీరే ఇక ఈ పిల్లని అక్కడికి వెళ్లకుండా చెయ్యాలి అని ఇక పద్మమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది జ్యోతి సూర్యుల దగ్గరికి వెళ్ళి. అప్పుడే ఇక వాళ్ళైతే, ముందుగా నువ్వు అలిఖ్యని ఇక్కడికి తీసుకురా, తర్వాత అన్ని విషయాలు మేము మాట్లాడతాం, ఇక మేము ఉన్నాం కదా పద్మమ్మ, ఇక ఎట్టి పరిస్థితిలో ఆ ఆఫీస్కు వెళ్లకుండా చేస్తాము సరేనా అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటారు ఇక జ్యోతి సూర్యులైతే. అప్పుడే ఇక పద్మమ్మ అయితే సరే అని చెప్పి అలిఖ్యను జ్యోతి సూర్యుల దగ్గరికి తీసుకొస్తుంది. ఇక అప్పుడే జ్యోతి అయితే అలిఖ్యతో ఇలా అంటూ ఉంటుంది, అలిఖ్య నువ్వు ఎడ్యుకేషన్ ఎక్కడి వరకు పూర్తి చేశావు అనిక అంటూ ఉండగా ఇక అలిఖ్య అయితే, నేను బీఈడీ కంప్లీట్ చేశానని చెప్తూ ఉంటుంది. వెరీ గుడ్, ఇక మా దాంట్లో ఒక చిన్న పోస్టు ఖాళీగా ఉంది, నువ్వు వెంటనే జాయిన్ అవ్వు, ఇక ఇంట్లో ఖాళీగా కూర్చొని ఏం చేస్తావు, ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటావు, చాలా డల్గా కనిపిస్తున్నావు, కాబట్టి రేపే ఇక నువ్వు ఉద్యోగంలో జాయిన్ కావాలి అని జ్యోతి అయితే కండిషన్ పెడుతుంది అలిఖ్యకు. అప్పుడే ఇక అలిఖ్యకైతే అర్థమైపోతుంది, ఈ పద్మమ్మ నేను ఆదితో ఫోన్లో మాట్లాడడం వినేసి వీళ్ళకు చెప్పింది, అందుకే వీళ్ళు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు, కానీ నీ
నేను ఇక ఈ ఉద్యోగం చెయ్యను అని ఇక ఇలా అనుకుంటూ ఉంటుంది తన మనసులో. ఇక అప్పుడే జ్యోతి అయితే, ఏంటి అలెక్య ఆలోచిస్తున్నావు, రేపటి నుండి నువ్వు మా ఆఫీస్లో జాయిన్ అవు అని ఇక ఇలా అంటూ ఉండగా, లేదు నేను ఇంతకుముందే ఆదిత్య కంపెనీలో ఇక ఇలా చిన్న జాబ్ వెతుకున్నాను, రేపే ఇక కంపెనీకి వెళ్ళి నేను జాయిన్ అవుతాను, ఆదిత్య కూడా నన్ను రేపు రమ్మని చెప్పాడు అని ఇక ఇలా అంటూ ఉంటుంది అలిక్య అయితే. అప్పుడే ఇక జ్యోతి, సూర్య, పద్మం అయితే షాక్ అవుతారు. ఏంటి అలెక్య, మళ్ళీ నువ్వు ఆనంది ఆదిత్య మధ్యలోకి వెళ్ళడం ఏంటి, నువ్వు అక్కడ ఉండకూడదనే కదా నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి పెట్టింది, మళ్ళీ నువ్వు ఆ కంపెనీకి సంబంధించిన దాంట్లో ఇక వాళ్ళ జీవితంలో నువ్వు మధ్యలోకి వెళ్ళకూడదు అని ఇక జ్యోతి అయితే అంటూ ఉంటుంది. దాంతో ఇక అలెక్య అయితే, అదేంటి ఆదిత్య ఆనంది మీద మీకు నమ్మకం లేదా, ఆదిత్య ఆనందిని తన భార్యలాగే చూసుకుంటున్నాడు కదా, మరి నేను అక్కడికి వెళ్తే ప్రాబ్లం ఏంటి మీకు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో ఇక జ్యోతి, పద్మమ్మ వాళ్ళైతే, ఏంటి ఈ పిల్ల చెప్తే వినటం లేదు, ఇక వద్దని చెప్పినా కూడా కంపెనీకే వెళ్తానంటుంది, ఏం చేస్తుందో ఏమో అక్కడికి వెళ్ళి అని చెప్పి వీళ్ళైతే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక తెల్లవారగానే ఎలాగైనా నేను ఇక సునంద కంపెనీలో జాబ్ చేయాల్సిందే, నా ఆదిని నేను దక్కించుకోవాల్సిందే, ఇక ఆ ఆనందికి బుద్ధి చెప్పాల్సిందే, లేకుంటే నేను ప్రేమించిన ఆదిత్యను తను ఇక పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటే నేను ఎలా ఊరుకుంటాను అని చెప్పి తన మనసులో అలెక్య అనుకుంటూ ఉంటుంది. ఇక ఇది ఇలా ఉండగా సోషల్ మీడియాలో ఇలా ప్రసారం చేయడం వల్ల సునంద కంపెనీలో జాబ్ కోసం ఇక ఒక వేకెన్సీ ఉందని తెలుసుకున్న ఒక అమ్మాయి అయితే ఆనంది దగ్గరికి వస్తుంది. తనకు జాబ్ ఇస్తానని ఆనంది కన్ఫర్మ్ చేస్తుంది. ఇంతలోనే జీవన అయితే ఆదిత్య దగ్గరికి వచ్చి, చూశారా బావగారు, అలెక్యకి ఇవ్వాల్సిన జాబు వేరే అమ్మాయికి ఇస్తానని ఆనంది మీ మాట కాదని ఇక ఇలా జాబ్ ఇచ్చేసింది, కావాలంటే రండి అని చెప్పి ఆదిత్యను తీసుకొని ఇక ఆనంది దగ్గరికి వస్తుంది. అప్పుడే ఇక ఆదిత్య అయితే, ఏంటి ఆనంది, ఆ జాబ్ అలెక్యకు ఇద్దామనుకున్నాం కదా, మళ్ళీ ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసావేంటి అని ఇక ఇలా ఆదిత్య అంటూ ఉంటాడు ఆనందితో. అప్పుడే ఇక ఆనంది అయితే, లేదండి ఇక ఆ జాబ్ అలెక్యకు వద్దు, మన కంపెనీలో అలెక్య ఉండకూడదు, మా జ్యోతమ్మ కూడా ఇదే కోరుకుంటుంది, కాబట్టి తను మా జ్యోతమ్మ పంపించిన అమ్మాయే, ఇక నేను ఇక ఆల్రెడీ ఆ అమ్మాయికి జాబ్ కన్ఫర్మ్ చేశానండి అని ఇక ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే. అంటే నీకు బావగారు మాట అంటే లెక్కలేదా, ఇక అలెక్య ఇక్కడికి వస్తే బావగారు అలెక్య ఒక్కటైపోతారు, ఇక నిన్ను వదిలేస్తాడు బావగారనే కదా, నువ్వు ఇక అలెక్యను కాదని ఆ అమ్మాయికి జాబ్ ఇచ్చావు ఈ కంపెనీలో అని చెప్పి జీవన అయితే చాలా రెచ్చగొడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది అయితే, నోర్మీ జీవన, ఏం మాట్లాడుతున్నావు, ఫ్యామిలీ విషయాలు ఇక్కడ మాట్లాడొద్దని తెలియదా నీకు, ఎందుకలా నోటికొచ్చినట్టు వాగుతున్నావు అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఆనంది అయితే జీవనకు. అప్పుడే ఇక ఆదిత్య అయితే, ఏంటి ఆనంది, నువ్వు కూడా నా మీద నీకు నమ్మకం లేదా, ఇక అలెక్య ఇక్కడికి వస్తానంటే రమ్మని చెప్పాను, తను జాబ్ కోసం ఇక వస్తూ ఉంటుంది, ఇప్పుడు ఎలా, తనకు జాబ్ లేదు వేరే అమ్మాయికి ఇచ్చానంటే ఫీల్ అవుతుంది, ఇక ఏదో ఒకటి చెప్పి ఆ అమ్మాయికి ఇక నువ్వే చెప్పి పంపించేసేయి, జాబ్ అలెక్యకే ఇచ్చేద్దాం అని చెప్పి ఇలా అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. దాంతో ఇక ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటో ఏమో ఈ అలెక్య జీవన ఇద్దరు కలిసి ఏం చేయాలనుకుంటున్నారో ఏమో, ఈ కంపెనీలో అడుగుపెట్టి ఇక ఏం చేస్తారో ఏమో అని చాలా భయపడుతూ ఇక ఇలా ఆనంది అయితే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, సారీ అమ్మ, ఈ జాబ్ వేరే వాళ్ళకి ఇచ్చేసాము, ఇక నువ్వు బాధపడకు, మా అమ్మ జ్యోతమ్మకు చెప్పి వాళ్ళ కంపెనీలోనే నీకు మంచి జాబ్ ఇప్పిస్తాను, నువ్వేం బాధపడకమ్మా అని చెప్పి ఆనంది అయితే ఆ అమ్మాయిని ఇక జ్యోతి దగ్గరికి వెళ్ళి జాబ్ చేయమని చెప్తుంది. దాంతో ఇక ఆ అమ్మాయి అయితే సరే అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక ఇలా అలెక్య అయితే సునంద కంపెనీకి వస్తూ ఇలా స్పెట్స్ పెట్టుకొని చాలా స్టైల్గా వస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య దూరంగా అలెక్యను చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. ఏంటి అలెక్య ఇంత స్టైల్గా వస్తుంది కంపెనీకి, అసలు కంపెనీలో వర్క్ చేయడానిక ఇంకేమైనా చేస్తుందా అని ఇక ఇలా ఆనంది ఆదిత్య అయితే షాక్లో ఉంటారు ఇక అలెక్యను చూసి. అప్పుడే ఇక అలెక్య అయితే, ఆది అని ఇక అంటూ ఉంటుంది. ఆదిత్య దగ్గరికి వెళ్తాడు. పద ఆది, నా చెయ్యి పట్టుకొని నువ్వు నన్ను ఆఫీస్లోకి తీసుకెళ్ళు అని ఇక ఇలా అంటూ ఉండగా ఇక ఆదిత్య అయితే సరే అని చెప్పి ఇక అలెక్య చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొస్తూ ఉంటాడు. ఇక అది చూసిన స్టాఫ్ మొత్తం కూడా, ఏంటి మా ఎండి సార్ గారు ఇక ఆ అమ్మాయిని చెయ్యి పట్టుకొని తీసుకొస్తున్నారు, మా మేడం ఇక్కడే ఉంది కానీ సైలెంట్గా ఉంది, అసలు ఆ అమ్మాయికి ఇక మా సార్కి ఏంటి సంబంధం అని ఇక స్టాఫ్ మొత్తం చాలా మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరి గురించి. అప్పుడే ఇక ముందుగా నన్ను స్టాఫ్కి పరిచయం చేయాలి అని ఇక అలెక్య అనడంతో అప్పుడే ఇక ఆదిత్య అయితే, తను కొత్తగా వచ్చిన అసిస్టెంట్, ఇక నా భార్య ఆనంది, ఇక తనకు మేనేజర్, ఇక
తను ఎలా చెప్తే తను అలాగా వినాలి. ఇక ఆ లీగల్ అడ్వైజర్‌కి అసిస్టెంట్‌గా ఈ అలిఖ్య ఉండబోతుంది అని ఇక స్టాఫ్ మొత్తానికి ఇలా ఆదిత్య అయితే పరిచయం చేస్తాడు. అప్పుడే ఇక జీవన అడ్డుగా వచ్చి, "ఏంటి బావగారు ఆఫీస్‌లో" అని ఇలా పరిచయం చేస్తుర్రా? అసలు ఇక అలిఖ్య మీకేమవుతుంది? అలిఖ్య గురించి చెప్పట్లేదేంటి స్టాఫ్‌కి? అని ఇక ఇలా జీవన అనడంతో అప్పుడే ఇక అందరూ కూడా షాక్ అయ్యి జీవన వైపు చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఆనంది అయితే, "నోర్మి జీవన, ఇక అవన్నీ విషయాలు ఇక్కడ మాట్లాడకూడదని చెప్పాను కదా! ఎందుకు ఇక నువ్వు ఇలా మాట్లాడుతున్నావు?" అని కోప్పడుతూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక అలిఖ్య అయితే ఇలా అంటూ ఉంటుంది, "ఇక ఈ ఆదిత్య మీ ఎండీ ఎవరో కాదు. నేను ఒకప్పుడు ప్రేమించిన అబ్బాయి. తను నేను ప్రాణంగా ప్రేమించుకున్నాం. కానీ ఇక ఇలా విధి మమ్మల్ని విడదీసింది. అయినా కూడా మేము విడిపోలేదు. ఇలా ఎప్పటికీ కలిసి ఉండాలి. ఫ్రెండ్స్‌లా ఉండాలనే ఇక్కడ జాయిన్ అవుతున్నాను. ఇక తను నాకు ఫ్రెండ్ లాంటివాడు" అని చెప్పి అంటూ ఉంటుంది అలిఖ్య అయితే ఆదిత్యను. దాంతో ఇక ఆదిత్య, ఆనంది అయితే ఇంకా లవర్ అని చెప్పలేదు. ఫ్రెండ్ అన్నది కదా చాలని చెప్పి ఇక వీళ్ళైతే హ్యాపీగా ఉంటారు. ఇక ఇలా జాయిన్ అయ్యి ఇక ఆఫీస్‌లో కూర్చుంటుంది. ఇక ఆనంది ఏం చెప్తే అది చెయ్యాలి కదా ఇక అలిఖ్య. కానీ అన్నిటికీ ఆనందికి ఎదురు చెప్తూ ఉంటుంది. "ఏంటి నువ్వు చెప్తే నేను చేసేది? నేను ఇలాగే ఉంటాను. నేను ఏమి చెయ్యను. కావాలనే నేను ఇక్కడికి వచ్చాను. ఆదిని దక్కించుకోవడం, నా ఆదిని చేరుకోవడం, ఆదిని చూడడానికే నేను ఇక్కడికి వచ్చాను. అంతేకాని నువ్వు చెప్పిందల్లా చేసి నేను కంపెనీలో డబ్బు తీసుకోవడానికి కాదు" అనిక అలిఖ్య అయితే ఆనందికి ఎదురు చెప్తూ ఉంటుంది. ఇక ఆదిత్య ముందు మంచిగా నటిస్తూ ఆదిత్య వెళ్ళిపోగానే ఇక ఆనందితో చాలా గొడవ పడుతూ ఉంటుంది అలిఖ్య అయితే. అప్పుడే ఇక ఆదిత్య వెళ్ళిపోగానే ఇక అలిఖ్య జీవన అయితే ఒక రూమ్‌లో క్యాంటీన్‌లో కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. "మనం అనుకున్నది సాధించాం. ఆ ఆనందికి చుక్కలు చూపిస్తున్నాం. ఇక నువ్వు 2, 3 రోజుల్లో ఆదిత్యను సొంతం చేసుకోవాలి. ఆదిని నీ వైపుకు తిప్పుకోవాలి. ఇలాగే స్టైల్‌గా తయారై ఇక ఆదిత్య మనసులో చోటు చేసుకో. ఇక ఆనంది అంటే ముందుగా ఆదిత్యకు కోపం వచ్చేలా చెయ్యి. తర్వాత నీ దారికి తనే వస్తాడు. ఇక నేను కావాలని చెప్పి ఈ జాబ్‌లో నిన్ను ఇరికించాను కదా! ఆ విషయం ఎవరికీ తెలియదు. కావాలని నేనే ఇదంతా చేశానని తెలిస్తే ఈ ఆనంది నన్ను బ్రతకనివ్వదు" అని చెప్పి జీవన అలిఖ్య అయితే ఇలా ఇక క్యాంటీన్‌లో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు అని ఇక ఆనంది చూస్తూ ఉండగా అక్కడ ఇక ఆదిత్య గురించి, ఆదిత్యను ఎలా దక్కించుకోవాలి, ఆనందిని ఎలా దూరం చేయాలి, ఆనందిని ఎలా ఏడిపించాలి, అవన్నీ విషయాలు కూడా జీవన అలిఖ్య మాట్లాడుకోవడం ఆనంది వినేస్తుంది. ఇక ఈ జీవన కావాలని చెప్పి అలిఖ్యను ఇక ఈ కంపెనీలో దింపేసింది. ఇక ఇలా మా ఇద్దరి మధ్య దూరం పెంచి అలిఖ్యను ఇక నా భర్తకు దగ్గర చేయాలని జీవన చేసిన కుట్ర ఇదంతా అని చెప్పి ఆనంది అయితే వాళ్ళిద్దరి మాటలు చాటుగా విని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆఫీస్ మొత్తానికి కూడా జీవన అలిఖ్య ఇలా చెప్తూ ఉంటారు, "ఆనంది మంచిది కాదు. ఆనంది కేవలం ఆస్తి కోసమే ఆదిత్యను పెళ్లి చేసుకుంది. కానీ నేను ఆదిత్య చాలా గొప్ప ప్రేమికులం. మేమిద్దరం ఒకరంటే ఒకరం పడి చచ్చేవాళ్ళం. ఇక మేము మా ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే" అని చెప్పి ఇలా ఇక ఆదిత్య గురించి చాలా బ్యాడ్‌గా చెప్తూ ఉంటారు స్టాఫ్ మొత్తానికి. ఇలా జీవన అలిఖ్య అయితే ఆ మాటలు విని తట్టుకోలేకపోతుంది ఆనంది అయితే. "ఏంటి నా భర్త క్యారెక్టర్ ఇలా అని చెప్తున్నారు వీళ్ళు. తను ఒకప్పుడు ప్రేమించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు నన్నే ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. ఇక వీళ్ళు మొత్తం కూడా బ్యాడ్ చేసేస్తున్నారు ఆదిత్య గురించి" అని చెప్పి ఇక తట్టుకోలేని ఆనంది అయితే కోపంగా వచ్చి జీవన చెంప పగలగొడుతుంది. అప్పుడే ఇక స్టాఫ్ మొత్తం కూడా చూస్తూ ఉంటారు. "ఏంటి మేడం అలా కొట్టావేంటి మీ తోటి కోడల్ని" అనిక అంటూ ఉండగా, "తనని కొట్టడం కాదు, తనని ఏం చేసినా తక్కువే. ఇక ఈ అమ్మాయిని ఒకప్పుడు మీ సార్ ప్రేమించి ఉండొచ్చు. కానీ అదొకప్పుడు గతంలో. ఇక అవన్నీ ఇప్పుడు వెలికి తీసి మళ్ళీ ఇక తనను బాధ పెట్టడం ఎందుకు చెప్పు? ఎందుకు ఇలాంటి విషయాలు మీతో షేర్ చేసుకొని మీ ముందు ఆయన పరువు తీస్తుంది? తనకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు. అందుకే ఇలా కొట్టాను. ఇక మీరందరూ కూర్చోండి" అని చెప్పి ఆఫీస్‌లోనే ఇలా గట్టిగా చెంప పగలగొట్టి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అందరి ముందు. ఇక ఆనంది అయితే ఇలా జీవనకైతే గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అందరి ముందు. అప్పుడే ఇక అలిఖ్య అయితే చాలా భయపడుతూ ఉంటుంది. "ఏంటి నన్ను కూడా ఏమైనా చేసిందా? అసలే ఇప్పుడు ఇక ఆఫీస్‌లో ఆదిత్య లేడు. ఇప్పుడు ఎలా" అని ఇక చాలా భయపడుతూ ఉంటుంది అలిఖ్య అయితే ఆనందిని చూసి. "ఏంటి అలిఖ్య, ఇంకా నువ్వు మారలేవని అర్థమైంది. అందుకే మా అమ్మ, జ్యోతమ్మ నిన్నిక్కడికి పంపించడం అస్సలు ఇష్టం లేదు వాళ్ళకు. అయినా కూడా ఏదో రకంగా వచ్చేసావు. వచ్చినా నువ్వు ఎలా ఉండాలి? ఇక నువ్వు నేను చెప్పింది చేసి ఇక నువ్వు ఆఫీస్‌లో
ఉన్నావా లేవా అని కూడా తెలియకుండా ఉండాలి. కానీ ఇక నువ్వు వచ్చింది ఒక పని, చేసేది ఒక పని. ఈ జీవనతో కబుర్లు వేసుకుంటూ ఇక ఆదిత్యను ఎలా దక్కించుకోవాలి, నాకు ఆదిత్యకు మధ్య ఎలా దూరం పెంచాలి, మా ఇద్దరి మధ్య ఎలా గొడవలు పెట్టాలి, ఇదేనా మీ పని ఇక మాట్లాడుకోవడం అని చెప్పి ఇక అలిక్యను కూడా అంటూ ఉంటుంది ఆనంది అయితే. దాంతో ఇక అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉండగా ఆదిత్య ఎంట్రీ ఇస్తాడు. ఏంటి ఆనంది, ఏం జరిగింది, ఇక అలా అరుస్తున్నావేంటి అనిక ఆదిత్య అనడంతో, ఏం జరిగిందా, అసలు ఈ అలిక్య ఈ జాబ్ కోసం ఇక్కడికి రాలేదు, మీకోసం వచ్చింది. జీవనతో మాట్లాడుతూ ఉంటే నేను విన్నానండి. కావాలని చెప్పి జీవన అలిక్యకు కాల్ చేసి ఈ పోస్టుకు అలిక్య వచ్చేలా చేసింది. ఇక నిన్ను దక్కించుకోవడం కోసం, నీకు నాకు దూరం పెంచడం కోసం ఇక ఎలాగైనా నీ వారిని చేసుకోవాలి ఆదిత్యనని జీవన చెప్తుంది అలిక్యకు. ఇక అవన్నీ మాటలు నేను వినేశాను. ఇక అదే కాకుండా స్టాఫ్ మొత్తానికి కూడా మన కుటుంబ విషయాలు, మీ ప్రేమ గురించి అన్నీ కూడా చెప్తున్నారండి వీళ్ళు. మీ పరువు తీస్తున్నారు, క్యారెక్టర్ లేని మనిషి మీ ఎండి అని చెప్పి ఈ అలిక్య జీవన ఇలా చెప్తున్నారు అనిక ఇలా ఆనంది అనడంతో కోపంగా ఆదిత్య అయితే, ఏంటి జీవన, ఏంటి అలిక్య, నువ్వు అసలు ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నావు, నీకేమైనా అర్థమవుతుందా, నన్ను మర్చిపోయి సీనును పెళ్లి చేసుకున్నావు, వాటితో సంతోషంగా ఉండాలి, అది కాదని మళ్ళీ నా మీద ప్రేమతో నన్ను ఆనందిని విడగొట్టి ఆనంది స్థానంలో నువ్వు రావడం ఏంటి, నీకు ఎన్నోసార్లు చెప్పాను, ఆనంది నా ప్రాణాలను కాపాడింది, ఈ ప్రాణం ఆనంది కోసమే, ఇక నేను ఉన్నది ఆనంది కోసమే అని ఎన్నిసార్లు చెప్పినా నీకు ఇక అస్సలు వినిపించుకోవా అని చెప్పి ఇక ఇలా గట్టిగా వార్నింగ్ ఇచ్చి, అసలు నీకు ఈ జాబ్ ఇవ్వడమే నేను చేసిన తప్పు, వెళ్ళిపోయి ఇక్కడ నుండి, ఇక నువ్వు మళ్ళీ నా కళ్ళ ముందుకు ఎప్పుడు కనిపించకూడదు, నీ వల్ల నాకు చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పి ఈ రోజైతే ఇక అలిక్య జీవన గురించి ఆనంది ద్వారా నిజం తెలుసుకున్న ఆదిత్య కూడా అలిక్యను చీకొడుతూ ఉంటాడు. అప్పుడే ఇక అలిక్య అయితే, లేదు ఆది, నువ్వు నాకు కావాలి, నిన్ను చూస్తూ ఈ ఆఫీస్లోనే ఉండిపోతాను, నేను ఇక శ్రీను దగ్గరికి వెళ్ళను అని ఇక ఇలా అంటూ ఉంటుంది అందరి ముందు. అది విన్న ఇక ఆనంది అయితే తట్టుకోలేకపోతుంది. పదవే లే అని చెప్పి ఇక అలిక్యను మెడ పట్టుకొని ఆఫీస్ నుండి బయటకు గెంటేయబోతుంది ఈ రోజైతే ఆనంది. ఇక ఇలా ఆనంది ఇక నిజం తెలుసుకొని అలిక్యను బయటకు గెంటేస్తుంది. సునంద కంపెనీలో అలిక్య జాయిన్ అయిందని తెలుసుకున్న సునంద కూడా ఇక అస్సలు కూడా అలిక్య మా కంపెనీలో ఉండడానికి వీల్లేదు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, ఇక తన వల్ల మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందంటే మళ్ళీ జాబ్ కోసం, ఇక ఆనంది ఆదిత్య మధ్య దూరం పెంచడం కోసం ఇక కంపెనీలో ఇక మా ఆఫీస్లో జాయిన్ అవుతుందా, ఇక తన సంగతి చూస్తాను, ఎలాగైనా తనను బయటకు పంపించాలనే సునంద కూడా ఆలోచిస్తూ ఉంటుంది. కానీ సునంద కంటే ముందుగానే ఆనంది ఇక అలిక్య జీవన కుట్రలు తెలుసుకొని ఇక జీవన చెంప పగలగొట్టి జీవనకు బుద్ధి చెప్పి జీవనను ఇంట్లోకి వెళ్ళమని ఇక ఇలా అలిక్యను ఆఫీస్ నుండి మెడపట్టుకొని బయటకు గెంటేయబోతుంది ఈ రోజైతే ఆనంది. చూద్దాం మరిక ఇక ఈ విధంగా జరగబోతుందా తర్వాత ఎపిసోడ్లో అనేది చూడాలి ఖచ్చితంగా. ఇక ఆనంది అయితే త్వరలోనే ఇక ఆ అలిక్యను ఆఫీస్లో అడుగు పెడితే మెడపట్టుకొని బయటకు గెంటేయడం ఖాయం. ఎందుకంటే సునంద ఊరుకోదు. ఇక మళ్ళీ తన కొడుకు కోడల మధ్యలో గొడవలు పెడుతున్న ఇక అలిక్యను ఎలా క్షమిస్తుంది. జీవన అలిక్య కుట్రలు తెలుసుకుంటే ఇక జీవనకు అలిక్యకు సరైన విధంగా సునందే బుద్ధి చెప్తుంది. కానీ సునంద దగ్గరికి వెళ్ళకముందే ఆనందినే ఇలా చేసి ఇక వీళ్ళిద్దరికీ బుద్ధి చెప్తే బాగుంటుంది. చూద్దాం మరిక తర్వాత ఏం జరగబోతుందనేది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.